హాయ్. మనం సిగరెట్ ప్యాకెట్ మీద ఏ విధంగా అయితే ఒక కాషన్ చూస్తామో, అదే విధంగా జంక్ ఫుడ్‌లోని వాటిలో ఉండేటువంటి సాల్ట్, షుగర్ అండ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ బట్టి అది హెల్తీయా, మీడియమా లేదా డేంజరస్సా అనే ఒక కాషన్ అనేది ఫ్రంట్ పోర్షన్‌లో వస్తే నిజంగా ఎట్లా ఉంటది? ఇదే కాన్సెప్ట్‌తో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా మన ముందుకొచ్చింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ. కానీ ఇక్కడే ఒక రోడ్ బ్లాక్ ఉంది. అదే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ అపోజ్ చేశారు. ఎందుకంటే ఈవెన్ దో కొన్ని కంట్రీస్‌లో ఇంప్లిమెంట్ అవుతున్నా సరే, ఆ కంట్రీస్ వాళ్ళందరూ కూడా జంక్ ఫుడ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారని, ఇండియన్స్ ఎక్కువగా జంక్ ఫుడ్ మీద డిపెండ్ కారని, అందువల్ల ఇటువంటి లేబెలింగ్ ఉంటే ఇండియన్స్ భయపడతారని అదొకటి వాళ్ళ వాదన. రెండోదేంటంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇబ్బందికరంగా అవుతుందనేది రెండో వాదన. వాట్ డు యూ థింక్ ఆఫ్ ఇట్? మనకి నిజంగా అటువంటి లేబెలింగ్ ఉన్నటువంటి కావాలా? లేదా ఎంప్లాయ్‌మెంట్‌ని ప్లస్ హెల్త్‌ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఏదైనా కావాలా? ఒకటి మాత్రం నిజం. మన కంట్రీలో డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ఒబేసిటీ పేషెంట్స్ పెరిగిపోతున్నారు. పిల్లలు ఎప్పుడూ లేని విధంగా జంక్ ఫుడ్ తింటున్నారు.